నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఒక్కొక్కరు కనీసం 100 మందికి షేర్ చేయండి అని మగధా న్యూస్ నుంచి నేను మొట్టమొదటిసారి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈనాటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి ఇలాంటివి మేము చెప్పలేదు. ఇప్పుడు కూడా వ్యూస్ కోసమో పైసల కోసమో కాదు, దేశం కోసం, దేశ భద్రత కోసం. దేశ వ్యతిరేక శక్తులందరూ మళ్ళీ ఢిల్లీ వేదికగా అల్లర్లు చేయడానికి 48 గంటల టార్గెట్ విధించారు. టార్గెట్ 48 అవర్స్. కౌంట్ డౌన్ జరుగుతోంది ఆల్రెడీ. ఇదే ఢిల్లీలో మళ్ళీ అల్లరు మూకలు, దేశ వ్యతిరేక శక్తులందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. దీనికి నాయకత్వం వహించే వ్యక్తి ఇన్నాళ్ల పాటు అమెరికా ముసుగులో, CIA ముసుగులో ఢిల్లీ సీఎంగా పనిచేసిన కేజ్రీవాల్. దానికోసం అతడు ఎంచుకున్న అంశం E20. E20 అంటే ఏంటి? E20 జనతా పార్టీ అని ఇప్పుడు ఆన్లైన్లో పుట్టింది. సరిగ్గా మొన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన 25వ తారీఖు తర్వాత 26 సాయంత్రానికి ఈ పార్టీ పుట్టింది. అంటే E20 జనతా పార్టీ. ఆనాటి కాక్రోచ్ పార్టీయే E20 జనతా పార్టీగా మారిందా? ఇది వేరే వింగా? ఆలోచించండి. ఆనాడేమో సుప్రీంకోర్టు జడ్జి గారు ఏదో అన్నారు అని చెప్పేసి అందుకని మేము కాక్రోచ్ జనతా పార్టీని పుట్టించామని చెప్పారు. ఇప్పుడు E20 జనతా పార్టీ ఎవరి ఉద్దేశంతో పుట్టింది? పేర్లు మాత్రమే మారుతూ ఉంటాయి, వింగ్స్ మాత్రమే మారుతూ ఉంటాయి. దేశ వ్యతిరేక శక్తులు అందరూ ఒకటే ఉంటారు. ఈ కేజ్రీవాల్ ఉంటారు, ఈ రాహుల్ గాంధీ ఉంటారు, మమతా బెనర్జీ ఉంటారు. అలాగే అందరూ ఎర్ర జర్నలిస్టులు, మేధావులు, హేతువాదులు, ప్రకాష్ రాజ్, సోనం వాంగ్చుక్, మొత్తం ఈ బొద్దింకలు అందరూ కలిసి ఉండేదే ఈ E20 జనతా పార్టీ అవుతుంది. రేపు ఇంకొక అంశాలు కూడా వస్తాయి. కాబట్టి అసలు ఏంటి E20? భారతదేశ గతిని, స్థితిని మార్చడానికి తీసుకొచ్చింది E20. ఆ E20 ఏంటో నేను చెబుతాను. అసలు E20కి వ్యతిరేకంగా వీళ్ళు ఎందుకు పనిచేస్తున్నారో వీళ్ళకి కూడా క్లారిటీ ఉండదు. అందులో భాగంగా జూలై 31న వీళ్ళు గాడీ మార్చ్, గాంధీ మార్చ్ అని వాహనాలను తీసుకుని వెళ్ళి ఢిల్లీ వీధుల్లో తిరుగుతారట. అలాగే ఆగస్టు 1న నేషనల్ టౌన్ హాల్ ఢిల్లీలో ఈ కేజ్రీవాల్ అతి పెద్ద చర్చ జరపబోతున్నాడు. దేశంలో ఉన్న అనేక మందిని ఆన్లైన్లోకి తీసుకుంటాడట. ఇది నెంబర్ 2. అలాగే ఆగస్టు 4న మళ్ళీ వీళ్ళు సంసద్ ఘేరావ్ అని పెట్టారు, పార్లమెంట్ ముట్టడి అని పెట్టారు. అంటే ఢిల్లీలో మళ్ళీ ఆందోళన జరగబోతున్నాయి. దేశ వ్యతిరేక శక్తులందరూ కూడా మళ్ళీ ఢిల్లీనే టార్గెట్ చేసుకుని అక్కడే కూర్చుంటున్నారు. అంటే మిగతా దేశాలందరికీ కూడా భారతదేశంలో భయంకరమైన అలజడులు జరుగుతున్నాయి. భారత ప్రధానికి, భారత గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఏకమయ్యారు అని చూపించడానికి అతి పెద్ద భారీ కుట్ర జరుగుతోంది. దానికోసం వీళ్ళు ఎంచుకున్న మార్గం E20. E20 అంటే ఇథనాయిల్ ఆయిల్. ఇథనాయిల్ 20 ఆయిల్ అనేది భారతదేశం తీసుకురాబోతోంది. పెట్రోల్ ప్లేస్లో, పెట్రోల్తో పాటు ఉండేదే ఇథనాయిల్. ఇది భారతదేశానికి ఎలా ఉపయోగపడుతుంది, అమెరికాకి ఎలా నష్టం చేకూరుస్తోంది? అసలు ఇథనాల్ 20, E20 అనగానే ఎందుకు అమెరికా వణికిపోతోంది? ఆనాటి నుంచి ఎందుకు వీళ్ళందరి శక్తుల్ని కూడా జమ చేర్చి ఇక్కడ ఢిల్లీలోనే ఆందోళన చేపిస్తోంది? అమెరికా కుట్రలు, కుతంత్రాలు, రెజీమ్ చేంజ్ చేయడానికి, ప్రభుత్వాలను మార్చడానికి, తమ పెప్పెట్లను పెట్టుకోవడానికి ఎంతవరకైనా దిగజారగలుగుతుంది అమెరికా. ఏమేం చేయబోతుందో నేను ఇప్పుడు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఇందులో నెంబర్ 1, ప్రతిరోజు పని కట్టుకుని మోడీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఏడుస్తూ ఉంటారు కొంతమంది. దానికి వాళ్ళు ఒక అంశాన్ని ఎంచుకుంటారు. డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ పడిపోయింది, డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ పడిపోయింది అంటారు. వీళ్ళ ఏడుపుల గురించి కాకపోయినా, డాలర్తో పోల్చుకోవాల్సిన అవసరం లేకపోయినా ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. రూపాయి అంతర్జాతీయ ఒడిదుడుకులకు గురి కాకుండా రూపాయిని స్థిరీకరించడానికి, అంటే హెచ్చు తగ్గులు లేకుండా నివారించడానికి, రూపాయి పెరుగుదల తగ్గుదల లేకుండా స్థిరీకరించడానికి మోడీ అండ్ టీం భారతదేశంలో ఒక యజ్ఞం చేస్తున్నారు. దీనికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెబుతాను. 2025, 2026 సంవత్సరానికి మనం ఎంత చమురు ఇంపోర్ట్ చేసుకున్నాం, ఎంత చమురు దిగుమతి చేసుకున్నాం, దానికి ఎంత ఖర్చు పెట్టామో మనకు తెలియాలి. మొత్తం $170 బిలియన్ ఖర్చు పెట్టాం మనం. అంటే ఇండియన్ కరెన్సీలో 20 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మన విదేశీ మారక ద్రవ్యాన్ని మనం కోల్పోవాల్సి వస్తుంది. డాలర్ల రూపంలో మన డబ్బు పెట్టి మనం ఆ కరెన్సీని కొనుక్కుంటాం. ఆ కొనుక్కున్నది మన దగ్గర ఉందనుకోండి, ఎస్సెట్ అవుతుంది. అలా కాకుండా మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొనడానికి మళ్ళీ ఈ డబ్బంతా కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం. అంటే మన ఫారిన్ కరెన్సీ నిల్వలని మనం కోల్పోతున్నాం అన్నమాట. మనం వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీనిని స్థిరీకరించుకోవాలి. నిజంగానే ఈ ఇన్ని డాలర్లు, $170 బిలియన్ మన దగ్గర ఉన్నాయనుకోండి, ప్రతి ఏడాది కొంత మిగులుతుంది అనుకోండి, అప్పుడు మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉంటుంది. అందుకే రూపాయి స్థిరీకరించడానికి భారతదేశంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడానికి మోడీ గవర్నమెంట్ కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే పునరుత్పాదక ఇంధన వనరుల్ని తయారు చేసుకుంటున్నాం. అంటే రెన్యూబుల్ ఎనర్జీని తయారు చేసుకుంటున్నాం. సోలార్ కానీ, విండ్ కానీ, ఎలక్ట్రిక్ కానీ అన్నింటినీ
ఎనర్జీని కూడా తయారు చేసుకుంటున్నాం. అందులో భాగంగా మొన్న మనం హైడ్రోజన్ ట్రైన్ కూడా భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఇది సక్సెస్ అయిన తర్వాత హైడ్రోజన్ ట్రైన్స్ ని పెంచుకుంటూ వెళ్ళడానికి సమాయత్తం అవుతున్నాం. అలాగే నెంబర్ 3, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అనేది పెరిగిపోతూ ఉంది. మనం దీన్ని పెంచుకుంటూ వెళుతున్నాం. అలాగే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు కూడా పెరుగుతున్నాయి ఇబ్బడి ముబ్బడిగా. దీని ద్వారా ఏమవుతుంది అంటే సరిగ్గా ఒక 5-10 ఏళ్లలో 30-40% వరకు మొత్తం ఎలక్ట్రిక్ వైపు వెళతారు. అంటే పెట్రోల్ డీజిల్ కన్సంప్షన్ అనేది తగ్గుతూ చేసుకోవడానికి, దాన్ని తగ్గించడానికి ఒకవైపు మనం ఈ విధంగా దీన్ని సపోర్ట్ చేస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాల వైపు అంటే రెన్యూబుల్ ఎనర్జీని వాడుకుంటూ ముందుకు వెళ్ళడానికి మనం ఇటువైపుగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక్క రోజులో ఒక్క రాత్రిలో ఏది కాదు. కాబట్టి స్లోగా కొన్నేళ్ల పాటు చేసుకుంటూ వెళితే ఈ దిశని అటు దిశగా మార్చుకునే అవకాశాలు ఉంటాయి. ఇంత డబ్బుని మనం వేరే దేశాలకు ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇక్కడ మన రెన్యూబుల్ ఎనర్జీని, మనకున్న శక్తిని, మన సామర్థ్యాన్ని ఇక్కడ వినియోగించుకోవడానికి ఎలక్ట్రిక్ వాహనాలని భారతదేశంలో ఇబ్బడి ముబ్బడిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారన్నమాట. ఇది నెంబర్ 1. అలాగే నెంబర్ 2, పెట్రోల్ డీజిల్కి ఎథనాల్ కలపడం ద్వారా పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. అంటే పెట్రోల్ డీజిల్ 1 లీటర్కి 20% ఎథనాల్ కలపొచ్చు. అంటే 200 మిల్లీగ్రామ్స్ ఎథనాల్ కలపొచ్చు. దీని ద్వారా బండి ఎఫిషియన్సీ పెరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది, నేచర్కి చాలా మంచి జరుగుతుంది. పూర్తిగా ప్రయోగాత్మకంగా ఇది భారత్లో సూపర్ సక్సెస్ ఫార్ములాగా రాబోతుంది. అన్ని రకాల ప్రయోగాలు కూడా కంప్లీట్ చేసుకుంది. దీని ద్వారా ఒక 20% మనం పెట్రోల్ కన్సంప్షన్ ని తగ్గించుకోవచ్చు. అసలు ఈ ఎథనాల్ ఏంటి, ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఏం లేదు, మొక్కజొన్న, జొన్న, వడ్లు, చెరుకు, దీని ద్వారా మెథనాల్ తయారు చేస్తారు. నిజానికి ఇదే భారతదేశంలో ఫుడ్ కార్పొరేషన్ దగ్గర కానీ, కోల్డ్ స్టోరేజ్ల దగ్గర కానీ, రైతుల దగ్గర కొన్నవి కానీ కొననివి కానీ అనేక రకాలుగా వృధా అయిపోయి మిలియన్స్ ఆఫ్ మెట్రిక్ టన్స్ అన్నీ కూడా పందికొక్కుల పాలవుతున్నాయి. భారతదేశంలో, లేదంటే వృధా అయిపోతున్నాయి. వీటన్నింటినీ కూడా జాగ్రత్తగా వాడుకోగలిగితే, వేస్ట్ కాకుండా చేసుకోగలిగితే కనుక అటు రైతులకి, ఇటు ప్రభుత్వానికి, మొత్తం భారతదేశానికి ఉపయోగపడేలాగా ఎథనాల్ తయారు చేసుకున్నాము అంటే పెట్రోల్ని రీప్లేస్ చేస్తుంది ఈరోజు ఎథనాల్. పూర్తిగా ప్రయోగాత్మకంగా ఇది సక్సెస్ అయింది. దీని ద్వారా మనం ఏం చేయొచ్చు, 20% పెట్రోల్ కన్సంప్షన్ని తగ్గించవచ్చు. అలాగే నెంబర్ 3, మనం దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ దాదాపుగా 40% మనం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంటాం. అది కూడా చాలా చౌక ధరకి, తక్కువ రేటుకే మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం రష్యా నుంచి. అంటే రష్యాతో ఉన్న మిత్ర సంబంధాల నేపథ్యంలో మనకు ఆ విధంగా వస్తుంది. 40% తక్కువ ధరకి మనం రష్యా నుంచి తీసుకుంటూ ఉన్నాం. అందులో ప్రధానమైన కంపెనీలు రోస్నెఫ్ట్, అలాగే లూకాయిల్. ఈ కంపెనీస్ నుంచే మన ట్రేడింగ్ అనేది నడుస్తూ ఉంటుంది. రష్యాలో ఉన్న ఈ 2 కంపెనీలతో భారత్ క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటూ ఉంటుంది. ఇదే విధంగా మరొక 10-15 ఏళ్ల పాటు కొనసాగింది అంటే గనక ఈ చౌక ధరలతోనే 40% ఆయిల్ కన్సంప్షన్, ఈ దిగుమతులు ఏదైతే ఉన్నాయో దీనిని మనం అక్కడ ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అంటే 40% ఇక్కడ. అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో మనం దాదాపుగా 20-30%, అలాగే ఎథనాల్ విషయంలో మనం 20%, మొత్తం కలిపి ఎంత దాదాపుగా 90% ఆయిల్ అంతా కూడా మనం చాలా తక్కువ ధరలకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఇంకా సౌదీ నుంచి, ఈ అమెరికా నుంచి కొనాల్సిన అవసరాలు మనకు ఉండవన్నమాట. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. ఎందుకు అమెరికా కంపెనీలకు మోడీ టార్గెట్ అయ్యారు? అమెరికా అధ్యక్షుడు కడుపులో కత్తులు పెట్టుకొని భారతదేశం మీద ప్రేమ ఎందుకు వలకబోస్తున్నాడు? అసలు అమెరికా ఏ దేశం మీదకైనా యుద్ధానికి ఎందుకు వెళుతూ ఉంటుంది? ఆ దేశంలో ఉన్న దేశాధినేతల్ని పక్కన పెట్టి తన పెపెట్లను ఎందుకు ఆ దేశంలో పెట్టుకోవాలనుకుంటుంది? నేను వార్ సమయంలోనే చాలా విషయాలు చెప్పడం జరిగింది. అమెరికా చేసే కుట్రలన్నీ ఏ విధంగా ఉంటాయి, ఎందుకు ఈ యుద్ధాలు చేస్తూ ఉంటుంది అనేది నేను చాలా దేశాల గురించి చెప్పాను. ప్రస్తుతానికి కొన్ని దేశాల శాంపిల్స్ చెబుతాను. అందులో భాగంగా 50వ దశకంలో ఇరాన్లో మొసాదేగుని అక్కడ అధ్యక్ష బాధ్యతల నుంచి పక్కన పెట్టించేసింది ఇదే అమెరికా. అదేవిధంగా ఇరాక్లో బయో వెపన్స్ ఉన్నాయి అని ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ని నడి రోడ్డు మీద ఉరి తీయించింది ఇదే అమెరికా. అదేవిధంగా లిబియానాలో కల్నల్ గడాఫీని కూడా అదేవిధంగా మట్టు పెట్టించేసింది. ఇక ఆ తర్వాత రీసెంట్గా కూడా మనం చూసాం, వెనుజులాలో మదురోని ఏ విధంగా పట్టుకుపోయారు, ఒక దేశాధ్యక్షుడిని, ఒక జేబు దొంగను పట్టుకుపోయినట్టు పట్టుకుపోయారు. ఈనాటి వరకు కూడా ఆయన ఎక్కడున్నాడో ఏంటో కూడా తెలియదు. అలాగే రీసెంట్గా ఇరాన్లో యుద్ధం ఎందుకు చేస్తోంది, ఇరాన్ మీద అక్కడ ఉన్న సుప్రీంని ఎందుకు చంపేసింది, అసలు ఏం చేద్దాం అనుకుంటుందో క్లారిటీ లేదు. అమెరికా చేసే కుట్రలన్నీ ఇలాగే ఉంటాయి. ఏ దేశంలో అయినా సరే తన పెప్పెట్లను పెట్టుకోవడం కోసమే ఇలాంటి కుట్రలన్నీ చేస్తూ ఉంటుంది. అసలు అమెరికాకి డాలర్కి ఎవడిచ్చాడు పెత్తనం? డాలర్తో భారత్ యుద్ధం ఎందుకు చేస్తుంది, ఎలా చేస్తుంది? మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 నుంచి
డాలర్తో భారత్ యుద్ధం ఏ విధంగా ఉంది అని మగధా న్యూస్ 7 నెలల క్రితమే చెప్పడం జరిగింది. ఆ వీడియోని మళ్ళీ నేను ఇప్పుడు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, వీలైతే మళ్ళీ చూడండి. ఇప్పటికీ ఆ వీడియోకి విశేష స్పందన వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు దానివల్ల చాలా ఇన్స్పైర్ అయ్యారు, జరుగుతున్న విషయాలను తెలుసుకున్నారు. మళ్ళొక్కసారి చూడండి అని నేను చెబుతున్నాను. డాలర్తో భారత్ యుద్ధం అనేది ఎన్నేళ్ల నుంచి మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోడీ ఎందుకు ఆ స్థాయిలో యుద్ధం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఇవన్నీ కూడా ఎవరి కోసం చేస్తుంది, ఎందుకోసం చేస్తుంది, ఎందుకు అక్కడున్న దేశాధినేతల్ని పక్కన పెట్టి పెప్పెట్లను ఎందుకు తన పెప్పెట్లను పెట్టుకుంటుంది అంటే ఆయిల్ కార్టెల్స్ కోసం, ఆయిల్ సిండికేట్ల కోసం చేస్తూ ఉంటుంది. కొన్ని దేశాల్లోనేమో డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళిపోయి చేస్తుంది, ఇంకొన్ని దేశాల్లో ఏం చేస్తుంది, ఇండైరెక్ట్గా చేస్తుంది. అంటే ఆ దేశాల్లో అమెరికా కోసం పనిచేసే వాళ్ళని తయారు చేసుకుని ఆ దేశాధినేతల మీదకి యుద్ధానికి పురిగొలిపి అక్కడ అన్రెస్ట్ క్రియేట్ చేసి అక్కడ రెజీమ్ చేంజ్ చేసుకొని తన పెప్పెట్లను అక్కడ పెట్టుకుంటుందన్నమాట. ఇది అమెరికా పాలసీ, ఇది అమెరికా విధానం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు మనం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి అలాగే సౌదీ నుంచి కదా ఆయిల్ కొనుక్కునేది, అమెరికాకి భారతదేశానికి ఆయిల్ విషయంలో అసలు ఏం సంబంధాలు ఉన్నాయి, అమెరికా ఎందుకు భారత్ మీద కక్ష పెట్టుకుంటుంది, ఇది మీరు కావాలనే చెబుతున్నారని కొందరు అనొచ్చు, కొంతమందికి నిజంగానే డౌట్ రావచ్చు. ఆ డౌట్ కూడా నేనే క్లియర్ చేస్తాను చూడండి. నిజానికి సౌదీలో ఉన్న అన్ని కంపెనీలు ఆయిల్కి సంబంధించి, అంటే అది ఆయిల్ మైనింగ్ కానీ, ఆయిల్ డ్రిల్లింగ్ కానీ, ఆయిల్ ట్రేడింగ్ కానీ, అలాగే ఆయిల్ ఆఫ్ షోర్ కానీ, ఆయిల్ ఆన్ షోర్ మైనింగ్ కానీ, ఏది చేయాలి అన్నా సరే సౌదీలో ఉండి చేసేది అమెరికా కంపెనీలే. అమెరికాకి సంబంధించిన 4 ప్రధాన కంపెనీల పేర్లు చెబుతాను చూడంండి. 1 ఎక్సాన్, 2 మొబిల్ ఆయిల్, 3 చెవ్రాన్, 4 స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ. ఈ 4 ప్రధానమైన అమెరికా కంపెనీలే సౌదీలో ఉండి మేజర్ షేర్స్గా ఉండి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. మొత్తం ఇప్పుడు నేను చెప్పిన వర్క్ ప్రాసెస్ అంతా కూడా ఆ కంపెనీలే చేస్తూ ఉంటాయి. కేవలం సౌదీ కంపెనీలు ఎలా ఉంటాయంటే ఫ్రంట్ ఫేస్గా మాత్రం ఉంటాయి. అందులో భాగంగా కొంత షేర్ మాత్రమే వాళ్ళకు ఉంటుంది, కానీ వాళ్ళు డైరెక్ట్గా చేయరు. ఆ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా సౌదీ ఉండి చేస్తుంది. ఇందులో సౌదీ కంపెనీలుగా పనిచేసేవి ఏంటంటే 1 సౌదీ ఆరామ్కో, 2 అబుదాబి ఆయిల్ కార్పొరేషన్, 3 వాఫ్రా ఆయిల్ ఫీల్డ్, 4 అప్పర్ జాకుమ్ ఆయిల్ ఫీల్డ్. ఇవన్నీ సౌదీకి ఫ్రంట్ ఫేస్గా ఉండి పనిచేసే కంపెనీలు అన్నమాట. ఇవి అంటే ఫ్రంట్ ఫేస్గా ఉన్న సౌదీ కంపెనీలు, ఇవన్నీ వెనకుండి నడిపించే పెద్ద కంపెనీలన్నీ ఆ 4 కంపెనీలు అవన్నమాట అమెరికా కంపెనీలు. ఇప్పుడు అర్థమైందా? భారతదేశం ఎథనాల్ని తయారు చేసుకుని మోడీ గారు బలంగా ఎథనాల్ని భారతదేశంలో తీసుకువెళ్ళడానికి ఆయన ప్రయోగాత్మకంగా ఆయన సంకల్పం తీసుకుని ఒక యజ్ఞం చేస్తూ ఆయిల్ విషయంలో, ఆయిల్ ఇంపోర్ట్స్ విషయంలో ముందుకు వెళుతుంటే ఎక్కడ బ్రేక్ పడుతుంది, అసలు ఎవరికి దెబ్బ తగులుతుందో అర్థమైందా? డైరెక్ట్గా తగిలేది ఈ దెబ్బ అమెరికాకి. దాదాపుగా 120 నుంచి 130 బిలియన్ డాలర్ల దెబ్బ తగులుతుంది. అమెరికా కంపెనీలకి భారత్ ఇచ్చే దెబ్బ ఎలా ఉంటుంది అంటే ఏడాదికి 130 బిలియన్ డాలర్లు కేవలం ఆయిల్ దిగుమతుల ద్వారా భారత్ అనేది దాచుకుంటుంది. అమెరికాకి అమెరికాకి నష్టం జరుగుతుందన్నమాట. అది అక్కడ పడింది బీజం. ఏ దేశం మీద అమెరికా యుద్ధానికి వెళ్ళినా ఈ వెనక్కున్న ఈ ఆయిల్ కంపెనీలే అమెరికాని ముందుకు పంపిస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళాలి, యుద్ధం చేయాలి, రెజిమ్ చేంజ్ చేయాలి, ఈ కంపెనీలకి అక్కడున్న ఆయిల్ కాంట్రాక్ట్లన్నీ కట్టబెట్టాలి. ఈ విధంగా ఇంత పెద్ద నీచమైన ఘోరమైన ఉన్మాదం జరుగుతుందన్నమాట. ప్రతి దేశం మీద అమెరికా చేసే కుట్రలు ఇవన్నీ. ఇప్పుడు భారతదేశం మీద జరిగేది కూడా అలాంటిదే. ఇప్పుడు ఇంకొక విషయం చెబుతాను చూడండి. ఈ 4 కంపెనీల వెనకుండేది ఎవరో తెలుసా? రాక్ఫెల్లర్ ఫోర్డ్ ఫౌండేషన్. ఈ రాక్ఫెల్లర్ ఫోర్డ్ ఫౌండేషన్ విన్నట్టే ఉందిగా. ఏ దేశం మీద ఏ కుట్రకైనా సరే ఎంత డబ్బైనా సరే ధారపోసేది ఈ వెనకున్న ఈ అతిపెద్ద కంపెనీలే. ఈ 2 కంపెనీలు ఈ ఆయిల్ కంపెనీలు అమెరికాకి, ఈ అమెరికా యుద్ధాలు చేయడానికి, ఆయా దేశాల్లో అన్రెస్ట్ క్రియేట్ చేసుకోవడానికి. ఇక్కడ మన దేశంలో అయితే కొంతమంది ఎర్ర జర్నలిస్టులు, మేధావులు, హేతువాదులు, ముసుగులు అని చెబుతాను కదా, వీళ్ళందరూ ఆ కోవకే వస్తారు. అందులో భాగంగానే మన కథానాయకుడు కాదు, ప్రతి నాయకుడు, మన అసలు విలన్ కేజ్రీవాల్, ఇక ఆ తర్వాత వీళ్ళందరూ ఉన్నారు. ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి రాహుల్ గాంధీ, ఈ బొద్దింకలు, ఈ రకరకాల ఎంతమంది దేశ వ్యతిరేక శక్తులు ఉన్నారు అసలు చెప్పడానికి మనకి లిస్టు సరిపోదు. ఎవరైతే ప్రతి దానికి వ్యతిరేకంగా వస్తున్నారో వీళ్ళందరికీ కూడా అక్కడి నుంచే వస్తాయి. అక్కడి నుంచే వీళ్ళకి చేతులు తడుస్తూ ఉంటాయి. వీళ్ళకి ఎంత కావాలంటే అంత, ఎన్ని 100 కోట్లు కావాలంటే అన్ని 100 కోట్లు భారతదేశం మీద కుమ్మరించడానికి ఈ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. దానికోసం పనిచేయడానికి అమెరికా, సిఐఏ అనేక రకాల కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఎన్ఐఏ తేల్చిన విషయం ఏంటో తెలుసా? ఇదే రాక్ఫెల్లర్ అండ్ ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి ఈ కేజ్రీవాల్కి డబ్బులు వచ్చాయా లేదా, ఎన్ఐఏ తేల్చిందా లేదా, ఆ విషయాన్ని దాచిపెట్టి తాను ఓటమి చెందిన తర్వాత అతడేదో దేశం కోసం యుద్ధం చేస్తున్నట్టుగా చూపిస్తున్న సినిమాలు ఇవన్నీ.
వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ చేయలేము అన్న ఉద్దేశంతో పనిచేస్తున్న మూక వీళ్ళందరూ. దీనికోసం ఇప్పుడు ఆగస్టుని ఎంచుకొని ఆగస్టు 1 నుంచి ఆగస్టు 4 వరకు మళ్ళీ ఇదే ఢిల్లీలో ఆందోళన చేస్తాను అని ఇతను మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ భారతదేశంలో ఎథనాల్ నేను వెళ్ళనివ్వను అని మాట్లాడుతున్నాడు. అంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి. అంటే ఇక్కడ పెట్రోల్ మాత్రమే నడవాలి, ఈ పెట్రోల్ అంతా అమెరికా నుంచి మాత్రమే మనం కొనాలి, అమెరికా కంపెనీల నుంచి మాత్రమే కొనాలి. కాదు కూడదు అంటే కనుక ఇక్కడ ఉన్న అధికారాన్ని తొలగించేస్తారు, తమకి కావలసిన పెప్పెట్లను పెట్టుకుంటారన్నమాట. ఇది కుట్ర. ఇప్పుడు మొన్న మధ్య బొద్దింకలు కాక్రోచ్ జనతా పార్టీ, ఇప్పుడు ఈ20 జనతా పార్టీ, రేపు ఇంకొక జనతా పార్టీ, ఈ విధంగా పార్టీలుగా ఆన్లైన్లో తీసుకొచ్చి కావాలని ఒక గందరగోళం సృష్టిస్తూ ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతున్న కుట్ర, తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఎక్కువగా ఉన్న కుట్ర, హైదరాబాద్లో ఇంకా ఎక్కువగా ఉన్న కుట్ర ఇది. ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో, అరుంధతి రాయ్, ప్రకాష్ రాజ్ ఇలాంటి వాళ్ళందరూ తయారయ్యారు కదా మూక. వీళ్ళందరూ భారతదేశాన్ని సర్వనాశనం చేసే వరకు నిద్రపోయేలా లేరు. అందుకే యువతని అడ్డంగా పెట్టారు, ఈసారి జెన్జీని అడ్డంగా పెట్టారు. ఈ జెన్జీయే నేటి తరం అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి ఆ యువకులతో ఆడుకుంటున్నారు. నేను మరొకసారి చెబుతున్నా, ప్రతి ఎపిసోడ్లో చెబుతాను, జెన్జీ అని కానీ కాక్రోచ్ అని కానీ ఇలాంటి మాటలు మీ పిల్లలు మాట్లాడుతూ ఆందోళనలకు ఆవేశాలకి గురవుతున్నారు అంటే కనుక తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి భారతీయుడు, ప్రతి తెలుగువాడు కూడా ఎథనాల్ విషయంలో జరుగుతున్న కుట్ర, మళ్ళీ ఢిల్లీలో జరగబోతున్న ఆందోళనలు, నేను మళ్ళీ చెబుతున్నా, మీరు ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ కోసమే పనిచేయండి. మీరు ఏ కులమైనా సరే ఆ కులం కార్డుతోనో ఆ కులంతోనో ఉండండి. ఏ మతమైనా సరే ఆ మతంతోనే మీరు ఉండండి. కానీ దేశం విషయంకి వచ్చే వరకు దేశం మీద కుట్రలు జరుగుతున్నాయి అంటే కనుక ఖచ్చితంగా దేశం వైపు నిలబడేలాగా ఉండండి. కానీ దేశ వ్యతిరేక శక్తులుగా ఆపోజిట్గా ఉండడానికి ప్రయత్నిస్తే కనుక ఈ దేశంలో ఉండడానికి మీరు అర్హులు కాదు. దేశం మీద ప్రేమ లేకపోతే, దేశభక్తి లేకపోతే దేశంలో ఉండడానికి అర్హత లేదు. అలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? మీ పక్కన ఉన్నారా? మీ ఎదురింట్లో ఉన్నారా? ఎక్కడున్నారో ఎవరికి వారు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశం మీద జరగబోతున్న భయంకరమైన కుట్రలు ఇవన్నీ. కేవలం భారతదేశం ఇలా కష్టాలు పడుతూనే ఉండాలి. మన డబ్బంతా తీసుకువెళ్ళి ఏ అమెరికాకి, ఆ దేశాలకి దారపోయాలి. ఇక్కడేమో మన రూపాయి విలువ ఎందుకు పడిపోయింది అని పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏడిచే వాళ్ళకి ఇవన్నీ తెలియదా? అంటే బుర్ర లేని మాటలు కొంతమంది మాట్లాడతారు. బుర్రున్నా సరే ఎవరికి చెప్పకుండా అమెరికాకి ఈ డబ్బంతా పోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. స్వాతంత్రం రాకముందు అదే విధంగానే పోయింది. ఆ బ్రిటిష్ వాడు తీసుకుపోయి, మొఘల్స్ తీసుకుపోయి అందరూ కొట్టుకుపోయిన తర్వాత ఈనాటికి కూడా భారతదేశ సంపద బయటకు పోతుంది అంటే ఈ రూపాలలోనే పోతుంది. మనం ఎందుకు డీజిల్ కొనాల్సి వస్తుంది, మనం ఎందుకు పెట్రోల్ కొనాల్సి వస్తుంది అనే ఒక కొత్త ప్రశ్న ఉత్పన్నమైంది మొన్న యుద్ధం సమయంలో. అదే దానికోసమే ఎన్నాళ్ళ నుంచో జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తూ భారతదేశం ఇప్పుడు ఎథనాల్ విషయంలో ముందుకు వెళితే గనక పెట్రోల్ కన్జంప్షన్ తగ్గించుకొని మనం చాలా ప్రశాంతంగా, మనం పొల్యూషన్ లేకుండా అన్ని రకాలుగా మార్చుకోవడానికి దశల వారీగా ఒక్కొక్కటిగా వెళుతున్నాం. ఇవన్నీ కూడా అంచెలంచెలుగా ముందుకు వెళ్ళడానికి ఒక ప్రయత్నాలు ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గారు తీసుకుంటున్నారు. సరే, పార్టీల రాజకీయాల ఇవన్నీ పక్కన పెడదాం. దేశం కోసం పనిచేస్తున్నారా లేదా అనేది మాత్రమే ఆలోచిద్దాం. అలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందరూ పార్టీలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా దేశం వైపు, దేశం కోసం నిలబడే వాళ్ళ వైపు నిలబడాలా వద్దా? అలా కాకుండా అమెరికా చేస్తున్న కుట్రలు, అమెరికా వెనుకున్న కంపెనీలు చేస్తున్న కుట్రలకి ఇక్కడ ఉన్న ఈ మూకంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇక్కడున్న అమాయకుల్ని, పేదలని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ భారత్లో ఏదో జరగబోతుంది, అల్లకల్లోలం జరగబోతుంది అని ఎవరైతే చెబుతున్నారో దయచేసి నమ్మకండి. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియో ఏదైతే ఉందో కనీసం ఒక 100 మందికి పంపించే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర డిస్కస్ చేస్తూ ఉండండి. ఎథనాల్ ఎందుకు తీసుకొచ్చారు, ఈ ఎథనాల్ ద్వారా ఉపయోగాలు ఏంటి, మనం పెట్రోల్ని ఖచ్చితంగా తగ్గించాల్సింది భారతదేశంలో. పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ తగ్గించాల్సిందే. మనం ఎలక్ట్రిక్, అలాగే రెన్యూబుల్ ఎనర్జీల ద్వారా మనం మార్చుకోవాల్సిందే. మనకి సూర్యరశ్మి, గాలి, అన్ని రకాలుగా ప్రకృతి సమపాళ్లలో ఉన్న దేశం మన భారతదేశం. అన్ని రకాలుగా ఉన్న ప్రకృతిని వాడుకుంటూ మనం ముందుకు వెళ్లాల్సిందే. ఈ విధంగా ముందుకు వెళ్ళడం ద్వారా కనీసం ఒక 10-15 ఏళ్లలో భారతదేశం ఆర్థిక పరిపుష్టిలోకి వెళుతుంది, ప్లస్ లోకి వెళుతుంది. ఖచ్చితంగా అనేక దేశాలను తలదన్నే స్థాయికి వెళుతుంది. దానికోసం మనం ఎవరు ఎటు చెబితే అటు నమ్మకుండా ఆనాడు వ్యవసాయ చట్టాలను అలాగే మనం వెనక్కి పంపించేసుకున్నాం. ఈనాడు కూడా ఇలాంటి కొత్త రీఫార్మ్స్తో భారతదేశం ముందుకు వెళుతుంటే ఆ రీఫార్మ్స్కి మనం నిలబడాల్సిందే. భారతదేశం కోసం నిలబడాల్సిందే. అందరూ కూడా ప్రతి ఒక్కరికి దీనిని ఎడ్యుకేట్ చేస్తారని, ప్రతి ఒక్కరికి ఒక పాఠాలలాగా మీకు మీరే డిస్కస్ చేసుకుని, నలుగురికి చెప్పుకుంటూ, గ్రూప్లో డిస్కస్ చేసుకుంటూ తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ నౌ.